శోభయాత్ర విషయానికి వస్తే 2010 వరకు ఈ ఊరేగింపులు అంత పెద్ద ఎత్తున జరిగేవి కావు. కానీ నగరంలో నెలకొన్నటువంటి కొన్ని మతపరమైనటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి మరియు హిందూ ధర్మ రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఒక మహా వేడుకగా రూపుదిద్దుకుంది. 10,000 మందితో మొదలైనటువంటి ఈ యాత్రలో నేడు దాదాపు 6 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో మన తెలుగువారి ప్రాచీన యుద్ధ కళలైనటువంటి కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుమారు 3,000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ విద్యలు మన పూర్వీకులు ఆత్మరక్షణ కోసం ఎలా సిద్ధపడేవారో నేటి యువతకు గుర్తు చేస్తాయి. ఈ మహాయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. ఈ ప్రదేశానికి ఒక చరిత్ర ఉంది. 1900లో బాలకృష్ణ పోద్దార్ అనేటువంటి మహానుభావుడు దీనిని స్థాపించారు. బ్రిటిష్ వారిని, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించడానికి యువతకు ఇక్కడ కుస్తీ, ఖడ్గ విద్యలలో శిక్షణ ఇచ్చేవారు. 1953లో స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యాయామశాల భవనాన్ని ప్రారంభించడం దీని ప్రాముఖ్యతను తెలుపుతుంది. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు ఆ ధర్మాన్ని రక్షించే శక్తికి ప్రతీక. అందుకే ధర్మస్థాపన కోసం సాగేటువంటి ఈ యాత్ర శక్తికి మరియు ప్రతిఘటనకు చిహ్నమైనటువంటి హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియడం అత్యంత సందర్భోచితంగా పరిగణించబడుతుంది. మరి ఈ ర్యాలీ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగుస్తుంది? అసలు దీనిని ఎవరు నిర్ణయిస్తారు? ఈ ర్యాలీ మార్గాన్ని నిర్ణయించేటప్పుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? శోభయాత్ర మార్గం నిర్ణయించడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఉత్సవ కమిటీ మెంబర్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు GHMC అధికారులు అందరూ కలిసి ఈ శోభయాత్రను నిర్ణయిస్తారు. యాత్ర మార్గాన్ని నిర్ణయించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పురాతన ఆలయాలన్నింటినీ కనెక్ట్ చేయడం, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డివోటీస్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్రౌడెడ్ ఏరియాస్ అంటే బిజినెస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ద్వారా యాత్ర కొనసాగించడం, నారో అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి రూట్ మ్యాప్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే పోలీస్ కమిషనర్ నేతృత్వంలో డ్రోన్ కెమెరాస్ మరియు వేల సంఖ్యలో CCTV కెమెరాల ద్వారా ఈ ర్యాలీ మార్గాన్ని 24/7 పర్యవేక్షిస్తూ ఉంటారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే సమయాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడం మరియు మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.